హిందూ పురాణాల ప్రకారం దేవతలు పుట్టుకతోనే అమరులు కాదు. వారు అమరత్వాన్ని ఎలా పొందారో తెలుసా? ఒకప్పుడు దేవేంద్రుడు దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల తన శక్తిని, సంపదను కోల్పోతాడు. దీన్ని అదునుగా తీసుకుని అసురులు స్వర్గాన్ని ఆక్రమిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి సలహా మేరకు దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలకాలని నిర్ణయించుకుంటారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పంను తాడుగా చేసి క్షీరసాగర మథనం ప్రారంభిస్తారు. మొదట భయంకరమైన విషం పుడుతుంది. లోకాలను రక్షించడానికి శివుడు ఆ శివాన్ని మింగి నీలకంఠుడు అవుతాడు. చివరికి సముద్రం నుండి ధన్వంతరి చేతిలో అమృత కలశం పట్టుకుని ప్రత్యక్షమవుతాడు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు గొడవ పడుతుంటే విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి రాక్షసులను మాయ చేసి అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే పంచుతాడు. అమృతాన్ని సేవించడం వల్లే దేవతలు అమరులు అయ్యారు.